భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ డిపో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా వారు ఎన్నికల మేనిఫెస్టోలో 6 పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో వాటిలో ముందుగా ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2 పథకాలను మధ్యాహ్నం 2 గంటలకు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ మరియు ఆరోగ్యశ్రేణి మళ్లీ పునరుద్ధరణ చేస్తూ ఇప్పుడున్న బడ్జెట్ కారణంగా ఇంకా బడ్జెట్ పెంచి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆర్టీసీ ఉచిత ప్రయాణం కార్యక్రమంలో భాగంగా మొదలు పెడుతున్న కారణంగా వాటిపైన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ప్రజా నాయకుల అభిప్రాయాన్ని 95 న్యూస్ తో పంచుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాల్లో ఈ 2 పథకాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉంటారని, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు ఉన్నారు. దాన్ని అడిగి తెలుసుకుందాము. ఈరోజు మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. అది ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మొదటి విడతగా పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి అనేవి కూడా తను చెప్తారు. దాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ రోజున సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మొదటిగా మేనిఫెస్టోలో 6 భాగంగా ఈరోజు 2 విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ పథకాలను మొదలు పెడుతున్నారు. ఇది ఇప్పుడున్న స్థానిక ప్రజలకే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకే కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుంది అనే కాబట్టి సోనియా గాంధీ గారు ఆలోచించి మేధావులతో నిపుణులతో కూర్చొని మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సాధికారత రావాలి అంటే ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది ఈరోజు మరి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ఆమెకి 6 రోజుల ముందే తెలంగాణ ప్రజలు యావత్తు 4.5 కోట్ల ప్రజలు మరి ఆ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి గిఫ్ట్గా మళ్ళీ తెలంగాణని ఆమెకి ఇచ్చారు. కాబట్టి మరి సామాజిక తెలంగాణ కావాలి అన్న, మహిళల భద్రత కోసం మహిళా సాధికారత దిశగా మనం అడుగులు వేయాలి అన్న అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి అందులో ముందుగా మహాలక్ష్మి పథకానికే మనం నాంది పలికినము అని చెప్పడానికి. ఇప్పుడు 6 పథకాలు గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో 6 పథకాలు ఇవి ఇప్పుడున్న స్థానిక ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది? గత పాలకుల నుండి ఇప్పుడున్న పాలకుల గత తేడా ఏంటి? 10 సంవత్సరాలుగా గత పాలకుల పాలన మనం చూసినాం. ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డరు అనేది నేను చెప్పడం కాదు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులను పొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు అంటేనే తీర్పు ఎట్లా ఉన్నది అనేది మనకు అర్థమైపోతాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో మహిళా సాధికారత, ఇప్పుడు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి మహిళలకు. కాబట్టి ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మనము ముందు అడుగు వేస్తే తప్పకుండా ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే ముందు మహిళా సాధికారత కావాలి. వాళ్ళలో ఉన్నటువంటి సమస్య ఏదైతే తీర్చగలుగుతామో అప్పుడే పాలకులు నిజమైన పాలకులు అనిపించుకుంటారు అనేటువంటి కాంగ్రెస్ ఉద్దేశంతోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముందు మహాలక్ష్మి పథకాన్ని అమలు పరచడంలో ముందడుగు వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నుండి ప్రజలకు ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు పెట్టిన పథకాలే కాకుండా మీ స్థానికంగా మీకు అనుభవం బట్టి ఇంకా మార్పులు చేస్తే బాగుంది. పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గతంలో మనం చూసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నిటిని కూడా నెరవేర్చింది. మనం చూసాం 2004 మళ్ళీ అదే పాలనను స్వర్ణయుగాన్ని తలపించే విధమైనటువంటి పాలనను కాంగ్రెస్
పార్టీ ఇస్తుంది అనేటువంటి నమ్మకాన్ని, భరోసాని కలిగించడానికి ఈరోజు మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ బస్సు సౌకర్యాన్ని కల్పించింది అంటేనే మనం అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి అనేది మాత్రం డంకబలంగా చెప్పగలుగుతాం. గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరూ కూడా చేయనటువంటి విధంగా పరిపాలన సాగుతుంది. అందులో ఎలాంటి డోకా లేదు. ఈ పరిపాలనను ఎవరు అడ్డుకోలేరు. ఇది ఎందుకంటే ఒకవేళ ప్రతిపక్షాలు అడ్డుకోవాలి అనుకున్న ప్రతిపక్షాలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అనేది ఒక జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను తెలియజేస్తున్నాను. నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ ఉచిత ఆర్టీసీ సౌకర్యం ఏ విధంగా ఉపయోగపడవచ్చు, లేదు అంటే ఏ విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని తనని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న వారి కోసం అంటే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకము ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముందుగా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మా యొక్క లాల్ సలాం. చాలా మంచి పథకమే ఇది. కానీ విలేజ్లలో పోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క విలేజ్లలో మంచిగా ఈ బస్సులు సదుపాయం కలిగిస్తే ఇంకా మంచి సంతోషం కలుగుతుందని అనుకుంటున్నాము. విలేజ్లలో పక్క చుట్టాల ఈ టౌన్లో అంటే ఈ టౌన్లో నడుస్తూనే ఉంటాయి ఏదన్నా ఉంటే, కానీ విలేజ్లలో పిల్లలు స్కూల్లో పోయించి కాలేజీలో పోయించి రోడ్ల మీద పడిగప్పులుగా కాయాల్సి వస్తుంది. అక్కడే అమ్మాయిలు అన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రకాలమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అమ్మాయిలు. కనుక విలేజ్లలో బస్సులు సదుపాయం ఎక్కువ కలిగిస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. అంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఈ ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటున్నారు? ఏ విధంగా అంటే బాగున్నది. అంటే ఏదైనా పోవాలన్నా కూడా ఇబ్బందికరం లేకుండా సరే ఉన్న దాంట్లోనే వెళ్ళదీసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అంటే అంత సంపాదన తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువ కూడుకోవడం వల్ల మంచి పథకం పెట్టింది. కానీ నీవెందుకు నా తరఫున నేను ఎందుకు విలేజ్లో అంటున్నానంటే విలేజ్లో ఉండే సదుపాయం తక్కువ ఉన్నది, రాకపోకలలో తక్కువ ఉండడం వల్ల నేను విలేజ్లో బాగుంది. ఈ పథకం చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే 6 పథకాలు మొదలుపెట్టాయో, ఇప్పుడు మా ఎన్నికలకు వచ్చే ముందు మేనిఫెస్టోలో 6 పథకాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం లోపు ఈ 2 పథకాలు అమలులోకి తీసుకొస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున ఆర్టీసీ నుంచి మహాలక్ష్మి ఉచిత సేవ ఆర్టీసీ అనేది మొదలుపెట్టారు. దానిపైన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదలుపెట్టిన ఈ పథకము ఇక్కడున్న స్థానిక ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరెవరు అర్హులు అవుతారు, వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇప్పుడు ఇక్కడున్న కొత్త డిపోలో ఉన్న మేనేజర్ గారు ఉన్నారు. మనం డిపో మేనేజర్ ఉన్నారు. ఈ డిపో మేనేజర్ గారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈరోజు ఆర్టీసీ ఉచిత సేవ ఆర్టీసీ పథకాన్ని మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మొదలవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగా దానికి సంబంధించిన ప్రయాణికులకు అంటే మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, మీరు ఈ డిపో నుండి మీ సిబ్బందితో కానీ లేదు అంటే ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు తీసుకోబోతుంది? నమస్కారం అండి. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు 2 గ్యారంటీ పథకాలు అనేది అమలుపరచడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి సౌకర్యం మహాలక్ష్మి పథకం అనేటువంటి పేరుతోటి అమలుపరచడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రారంభం చేసిన తర్వాత వారు 1:30కు ప్రారంభోత్సవం చేస్తారు అక్కడ. దాని తర్వాత 2 గంటలకు వివిధ జిల్లాలలో ఈ యొక్క పథకం ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా మన కొత్తగూడెం డిపోలో కూడా
మాతా శిశు హాస్పిటల్లో మన గౌరవమైనటువంటి కలెక్టర్ గారి చేత ఆరోగ్యశ్రీ పథకం ప్లస్ ఈ మహాలక్ష్మి పథకం ఈ 2 పథకాలు కూడా అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దాని తర్వాత మహిళలకి ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. వారు అందుకు గాను ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం ఉంటుంది. మొదటి వారం రోజులు మాత్రం ఎలాంటి గుర్తింపు కార్డు మేము అడగొద్దని చెప్పేసి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఈ స్కీమ్ అమలు పరచడం జరుగుతుంది కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు. అందువలన ఈ గుర్తింపు కార్డు లేకున్నా కానీ మొదటి వారం రోజులు అనేది ఉచితంగా ప్రయాణానికి అనుమతించబడుతుంది. ఆ తర్వాత వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి చూపిస్తే బస్సులలో ఉచిత ప్రయాణానికి దానికి కూడా టికెట్ ఇవ్వబడుతుంది. కానీ టికెట్లో 0 వాల్యూ టికెట్ అనేది రావడం జరుగుతుంది. ఆ 0 వాల్యూ టికెట్ని మేము అకౌంట్ చేసి గవర్నమెంట్కి రీఎంబర్స్మెంట్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్కి వెళ్ళి మాకు తిరిగి వాళ్ళు డబుల్ పేమెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు అంటే పల్లె వెలుగు బస్సులను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పారు కదా, వీటికి రిజర్వేషన్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మినిమం ఇంతమంది అనే దాని మీద ఏమన్నా తీసుకుంటారా? ఇప్పుడు స్టాఫ్కి వచ్చి ఇంతమంది ఎక్కుతారు, లేకుంటే ఇన్ని టికెట్ల తర్వాతనే మళ్ళీ ఈ టికెట్ల వాళ్ళు దిగిన తర్వాతనే మిగతా వాళ్ళని ఎక్కించుకుంటారు అనేది ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయా? అలాంటిది ఏం లేదండి. బస్సులో ఎంతమంది ఎక్కగలిగితే అంతమందిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. బస్సు యొక్క కెపాసిటీ 55 అయినా కానీ స్టాండింగ్ ప్యాసింజర్స్ అందగలిపి దాదాపు వాళ్ళు ఎక్కగలిగే స్థితి కనుక ఉంటే అందరినీ తీసుకోమని మా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఆపడం కానీ దింపడానికి కానీ వాళ్ళ మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మర్యాదపూర్వకంగానే చూస్తూ వాళ్ళని తీసుకోవడానికి మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డిపో నుండి ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు కానీ లేకుంటే మండలాల్లో కానీ లోకల్ బస్సు సౌకర్యం అనేది చాలా తక్కువ ఉన్నది. దీనిపైన ఇప్పుడు ఈ డిపో నుంచి ఇంకా ఏమైనా సౌకర్యం కల్పించే అవకాశం ఉంది అంటే మిగతా జిల్లా మన జిల్లాకు వచ్చేసి మన ప్రాంతంలో ఉన్న పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. దీంట్లో ఏమైనా ఇంకా బస్సులు పెంచే అవకాశం ఉంటుంది అంటున్నారు? బస్సుల యొక్క అవసరమే ఏమైనా ఉంటే మేము పై అధికారులకు నివేదిస్తాము. వారి యొక్క సూచనల మేరకు బస్సులను పెంచడం కానీ ఏదైనా కానీ వారు నిర్ణయం తీసుకుంటారు. వారి సూచనల మేరకు మేము నడపడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు ఇక్కడ సరిపడా లోకల్ బస్సులు లేవు, గ్రామీణ ప్రాంతాలకు కూడా వచ్చే బస్సులు సరిగ్గా లేవు, ఉన్న వాటిని కూడా ఆఫ్ చేస్తారు. ఇప్పుడు 3 అంటున్నారు, కానీ ఇప్పుడు సౌకర్యం లేదు. మన ప్రాంతంలో గిరిజన ప్రాంతంగా పేరుగాంచిన మన గ్రామంలో చాలా వరకు బస్సు సౌకర్యం లేకపోవడము, ఉన్న వాటిని కూడా ఆఫ్ చేశారు. కాబట్టి ఇప్పుడు వారిని ఏమన్నా మళ్ళీ తీసే అవకాశం ఉంటుందా లేదా అని స్థానికులు అడుగుతుంది. దానిపైన మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది? అదేనండి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా బస్సుల యొక్క అవసరాలు ఏమైనా ఉంటే వాటి యొక్క రిక్వైర్మెంట్ ఎన్ని అవసరం ఉంటాయి, ఎంతమంది కావాలని అంటున్నారు, వారిని బట్టి ఆ బస్సులు ఎన్ని కావాలి అనేది మేము పై అధికారులకు సూచించడం జరుగుతుంది. వారు ఆదేశాల మేరకు మేము నడుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న స్థానికులకు ఆ విధంగా వాళ్ళకు ఆలోచన ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము అడిగింది. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడేమన్నా మీ డిపో నుంచి ఇప్పుడు ఇక్కడ డిపో మేనేజర్గా మీరు ఉన్నారు కదా, ఈ ఆలోచన ఏముందని కదా? ప్రస్తుతం మాకు ఉన్న ఆదేశాల ప్రకారం అయితే అవసరమైతే అడిషనల్ ట్రిప్స్ ఉన్న బస్సులతోటి అధికంగా అడిషనల్ ట్రిప్స్ ఆపరేట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. అందుకనుగుణంగా మేము అడిషనల్ ట్రిప్స్కు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఇక్కడ డిపో నుండి ప్రత్యేకంగా ప్రయాణికులకు ప్రోత్సాహం అంటే వాళ్ళు తెలియపరచేయడం, ఎందుకంటే ఇక్కడ ఉండే మారుమూల ప్రాంతం మొత్తం గ్రామీణ పంచాయతీల నుంచి లేదంటే మారుమూల ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. వారికి తెలిసేపక్షంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ పథకం గురించి ప్రభుత్వమే ప్రచారం అనేది చేయడం జరిగింది ఆల్రెడీ. చాలామందికి సోషల్ మీడియా ద్వారా కానీ టీవీ మాధ్యమం ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా విస్తృతంగా ఆల్రెడీ ప్రచారం అనేది జరగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ ప్రచారం అయ్యిందని నేను అనుకుంటున్నాను. చాలామందికి జరిగింది ఆల్రెడీ. ఉదయం నుంచి కూడా చాలామంది ఫోన్ అవగాహన కోసము మాకు ఇప్పుడు బస్సుల మీద మేము ఈ యొక్క స్టిక్కర్స్ అనేవి అంటించడం జరుగుతుంది. ఆ గ్లాసుల మీద ఉచిత ప్రయాణం అనేది 9వ తారీఖు నుంచి అనేది ప్రతి బస్సు మీద కూడా ఒక స్టిక్కర్ అనేది పోస్టర్ అనేది అంటించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డిపో మేనేజర్ గారు చెప్పే విషయం ఏంటంటే మిగతా విషయాలు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో కలిసి తెలుసుకుందాం.